రైట్, ఏ దేశాల వల్ల ఈ ప్రెజర్ రాబోతుందో తెలుసా? ఒకటి చైనా, రెండు గల్ఫ్ దేశాలు. ఎందుకంటే దాదాపుగా కొన్ని సంవత్సరాల క్రితమే చైనా కొన్ని బాండ్స్ తీసుకుంది అమెరికా దగ్గర నుంచి. వాటి $700 బిలియన్ ఉంటాయి వాటి కాస్ట్. యునైటెడ్ స్టేట్ డాలర్ బాండ్స్ ఏవైతే ఉన్నాయో $700 బిలియన్ USD బాండ్స్ అనేవి చైనా దగ్గర ఉన్నాయి. అలాగే అంతకంటే ఎక్కువగా గల్ఫ్ కంట్రీస్ దగ్గర ఉన్నాయి. సో అమెరికాని కొట్టాలి అంటే చైనా అండ్ GCC వీళ్ళిద్దరి దగ్గర ఈ బాండ్స్ ఉన్నాయి కాబట్టి బలంగా ఇవి ఉన్నాయి. అప్పు ఇచ్చిన దేశాలు ఖచ్చితంగా ఈ అప్పు తీసుకున్నవాడు బలహీనపరిచినప్పుడు ఖచ్చితంగా ఈ ప్రెజర్ అనేది పెరుగుతుంది. ఇది ఒక రూపంలో వస్తుంది. దీంతో పాటుగా అమెరికా వ్యాపారం మొత్తం కూడా డిఫెన్స్ వ్యాపారం. అమెరికా వ్యాపారం అంటే ఈ యుద్ధ విమానాలని అమ్ముకోవడమే అమెరికా వ్యాపారం. నేను చెబుతాను కదా, వార్ ఎకానమీ అమెరికాది, మనది అగ్రికల్చర్ ఎకానమీ, అలా చైనాది మ్యానుఫ్యాక్చరింగ్ ఎకానమీ. అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క ఎకానమీ మీద ఉంటే అమెరికాది డిఫెన్స్ ఎకానమీ, వార్ ఎకానమీ. కాబట్టి వీళ్ళు యుద్ధ విమానాలు అమ్ముకోవడం ద్వారా వీళ్ళ ఎకానమీ అనేది ఉంటుంది. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ద్వారా వీళ్ళ ఎకానమీ స్ట్రాంగ్గా ఉంటుంది. అంటే ఈ డిఫెన్స్ ఎకానమీని చూసి ఏదైతే తన బలంగా చెప్పుకున్న అమెరికా ఉందో, ఇప్పుడు ఇదే డిఫెన్స్ ద్వారా జరగబోయే నష్టం దాదాపుగా $700 నుంచి $800 బిలియన్ అనేది చాలా డైరెక్ట్గా తగిలే ఎఫెక్ట్ అనమాట అమెరికాకి. అలాగే ఇంకొకటి, అమెరికా US డాలర్ పర్చేజ్ కూడా ఆగిపోతుంది. ఎందుకంటే మరి ఇంత కొలాప్స్ అయిన తర్వాత US డాలర్స్ని ముందుగానే కొనిపెట్టుకుంటాయి కొన్ని దేశాలు. మళ్ళీ హెచ్చు తగ్గులు ఉంటాయని, అమెరికా డాలర్ వాల్యూ పెరిగిపోయింది, మన రూపాయి పతనం అయిపోయిందని ఈ ఎర్ర జర్నలిస్టులు ప్రతిరోజు మాట్లాడుతుంటారు కదా. ఇది ఎందుకు అంటే వీళ్ళు ఇక్కడ దేశాలలో ఆయిల్ పర్చేజెస్లో జరిగే మార్పు చేర్పులతో ఈ డాలర్ వాల్యూని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెంచుకుంటూ ఉంటారు. లేదంటే ముందే కొనుక్కోమని చెప్తారు. ఇది ఒక చిల్లర వ్యాపారం అనమాట. మన చైనా బజార్ సూపర్ మార్కెట్ వ్యాపారం లాగా ఉంటుంది ఈ డాలర్ అమ్మే వ్యాపారం. ఈ డాలర్ పర్చేజ్ కోసం ముందే గనక ప్రతి దేశం ఆ డాలర్స్ని కొని పెట్టుకుంటే వాళ్ళు కొంచెం సేఫ్గా ఉన్నట్టు అనేది ఒక భ్రమలు కల్పిస్తారు. అదర్వైజ్ రేటు పెరిగిపోతుంది. గోల్డ్ విషయంలో కూడా అంతే కదా, ప్రతిరోజు గోల్డ్ రేటు పెరిగిపోతుంది అనే హైప్ వల్ల గోల్డ్ కొనడానికి మహిళలు ఎలా ఉంటారు, అది వేరే సబ్జెక్ట్, మళ్ళీ మాట్లాడదాం. సో ఇట్లా ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే పరిస్థితి డాలర్స్ విషయంలో కూడా అమెరికా ఆడే ఒక గేమ్ అనమాట.